నమస్కారం. యూట్యూబర్ వైష్ణవికి సంబంధించి ఏదైనా మేజర్ అప్డేట్ ఉంటే ఇద్దామని ఆగి. ఇది నిజంగా మేజర్ అప్డేట్ అండి. ఆమెను చంపేటప్పుడు 20 లక్షల కట్నం, 4 ఎకరాల పొలం అన్నది మైండ్లో పెట్టుకున్నాడు. అండ్ వైష్ణవిని ప్రేమించాను అని అనుకున్నాడు, బట్ కామించాడు. కోరికలు తీరిపోయాయి, ప్రెగ్నెంట్గా ఉంది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు బాగా ఫోర్స్ చేస్తున్నారు, దాన్ని వదిలించుకోరని. చంపితే జైలు పాలవుతున్న విషయం మర్చిపోయాడు, చంపాడు. ఆ చంపేటప్పుడు కూడా ఎంత దుర్మార్గుడు అంటే ఎంత డ్రామాలాడాడు చూడండి. ఆ నైట్ ఇంట్లో పాపం అలిగడి వచ్చింది వైష్ణవుల అమ్మా నాన్నకి. నేను ఏమైందని చూస్తున్నప్పుడు వాడు ఎంత డ్రామా ఆడాడంటే ఆ క్షణం వాళ్ళతో రొమాంటిక్గా భార్యాభర్తలు నైట్ టైం బెడ్ టైం కదా, లైక్ ఆ వేలో క్లోజ్గా ఉన్నట్టుగా యాక్షన్ చేసి వారిని నమ్మించి పంపించేశాడు. ఇక అప్పటికే ఇంకా ఆమెని కొడతాం స్టార్ట్ చేశాడు, చంపడానికి మొత్తం రెడీ అయిపోయాడు కదా. ఇక వాళ్ళు వెళ్ళగానే ఘోరంగా చంపేసేసి ఇక ఎర్లీ మార్నింగ్ ఇంకెవరు కనపడకుండా అత్తామామ పెట్టిన బండి మరల ఆ బండి తీసుకొని వెళ్ళిపోయాడు. సో వాడు వెళ్ళిపోయాడు, పిల్లేంటి ఇంకా లేవలేదని చూస్తే రక్తం మూడిలో ఉంది. క్రాస్ చెక్ చేస్తే అప్పటికే చనిపోయాడు. ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యి అప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్ట్ పర్పస్ వెళ్తూ ఉండేది. అక్కడ ఈ హరిబాబు ఈ అమ్మాయిని చూశాడు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక ఖచ్చితంగా లైన్లో పెట్టాలని చెప్పేసి అనుకున్నాడు. బట్ ఆ అమ్మాయి అంత పట్టించుకోవాలి. ఇలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. అయినా సరే నువ్వే నా కాలు మొత్తానికి ఆ అమ్మాయిని ఎలాగో ఒప్పించాడు. ఆ అమ్మాయి ఏమంది, వచ్చి మీ నాన్నతో మా ఇంట్లో అడిగిచ్చు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైంది, ఈ వైష్ణవుల అమ్మా నాన్న ఇదిగో మాకున్నది ఇది, మేము ఇంతే ఇవ్వగలం ఏదైనా సరే అన్నారు. బట్ హరిబాబు వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, లేదు మావాడు తోపు తురుము అది ఇది అని చెప్పేసి కట్నం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేం బాబు అని చెప్పేసి వైష్ణవ అమ్మని అని చెప్పేశారు. ఇక చెప్పిన తర్వాత ఇంకా ఎవరిదారు వాళ్ళదే కదా. కానీ అప్పటికి ఈ అమ్మాయిని ప్రేమించాడు. పాప ఈ పిల్ల కూడా నా కోసం ప్రాణం పెడతా అన్నాడు, నేనే కావాలంటున్నాడు అని చెప్పేసి పాప ఈ పిల్ల కూడా నమ్మేసింది కదా. ఇక టచ్లోను ఈ వైష్ణవ్ వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు, అంత డబ్బు మేము ఇవ్వలేం వద్దు బాబు అన్నారు. ఈ హరిబాబు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు, లేదురా నీ కట్నం బాగా కావాలరా ఇస్తేనే పేర్లని వాళ్ళు అన్నారు. ఈలోపు హరిబాబు ఏం చేశాడు, కామంతో వైష్ణవ్ కావాలి అనుభవించాలని ఇది మైండ్లో పెట్టుకొని ప్రేమ అంటూ పెళ్ళి అంటూ ఇది చేస్తే చివరికి నీరు మీద గుడిలో చేసుకుందని డిసైడ్ అయ్యారు. ఇక ఆ విషయం వైష్ణవ్ సైడ్ తెలిసి సరేలే ఇంక కట్టేదని చెప్పేసి వాళ్ళకి దగ్గర పెళ్లి చేశారు. దెన్ ఇంకా హరిబాబు వాళ్ళ ఇంటికి వెళ్దామని చూస్తే ససేమేరా అన్నారు. ఇక వైష్ణవ్ అమ్మ నాన్న పాపం మంచివాళ్ళు కాబట్టి సరే ఇక్కడే ఉండు బాబు అన్నాడు. ఇక అలా ఉన్న తర్వాత అతను వచ్చేసి ఒక కాంప్యూటర్ లాగా అనుకోవచ్చు ఆసుపత్రిలో చేస్తూ ఉన్నాడు. ఈలోపు వైష్ణవికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించడం, లక్కీలు అది బాగానే క్లిక్ అయ్యేసరికి ఈ హరిబాబు కూడా అందులో యాడ్ చేస్తుండేసరికి ఈ వైష్ణవుల అమ్మ నాన్న చెప్పారట, చక్కగా యూట్యూబ్ ఛానల్ మీద డబ్బులు బాగానే వస్తాయి కదా, దాంతోనే హ్యాపీగా మూవ్ అని అవ్వండి బాబు అంటే ఈలోపు డబ్బు మీద ఆశ కలిగింది. అలా హరిబాబు వాళ్ళ అమ్మ అన్నదమ్ములు వచ్చేసి మరలా ఈ అబ్బాయిని ఫోర్స్ చేశారు. ఏ రకంగా, అరే వాళ్ళని డబ్బు అడుగురా. ఓ పక్క యూట్యూబ్ ఛానల్ మీద డబ్బు వస్తుంది, అండ్ అవునన్నా కాదన్నా కొంచెం ఫెమిలియర్ అయినప్పుడు ఎక్కడో ఒక తెలియని ఇది వచ్చింది కదా, అలా ఎంటర్ అయిపోయి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తాం బాబు, నీకు 2 గుంటల స్థలం కొన్నాము, అక్కడ మంచి ఇల్లు కూడా కట్టేస్తామని అన్నారు. ఆల్రెడీ బండి కూడా కొనిచ్చారు. ఇక ఇంతకు మించి ఏం కావాలండి పాపం, ఒక ఆడపిల్ల సైడ్ ఇదిగా సరిపోవాలి. డబ్బు వైష్ణవ్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, మరో డబ్బు కావాలండి. ఇంకా ఆమె వైష్ణవ్ కూడా చెప్పింది, ఎంత తీసుకొస్తారు, ఎక్కడైనా తీసుకొస్తారు, మనకున్న దాంతో హ్యాపీగా సంపాదించుకుందామని చెప్పేసి. అలా అవుతున్న మూమెంట్లోనే మరలా వాడి బుర్రని భయంకరంగా గెలికేశారు ఈ హరిబాబు వాళ్ళ అమ్మ అన్నదమ్ములు. ఆ మూమెంట్లోనే ఈ అమ్మాయిని ఘోరంగా చంపడం. ఈవెన్ ఆ కొట్టేటప్పుడు కూడా దండం పెట్టిందంట పాపం, నా లోపల ఆల్రెడీ బెడ్ ఉంది, వద్దు యూట్యూబ్ ఛానల్ మీద వచ్చిన డబ్బులు హ్యాపీగా బతుకుదాం, మా వాళ్ళు ఇల్లు కట్టేస్తా అంటున్నారు, ఇక్కడే ఉందాం, మీ వాళ్ళ సైడ్ వెళ్ళొద్దు, వాళ్ళ వాళ్ళు ఇదంతా, అండ్ మోర్ ఓవర్ నన్ను ఇంక వదిలే, దట్ మీన్స్ ఏం చేయొద్దు నన్ను. అయినా సరే 5లో ఆ అమ్మాయిని ఘోరంగా చంపేసేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు అతను భయంతో దాన్ని ఏమంటారు, స్ట్రెస్ అటాక్, పెయిన్ అటాక్, ప్యానిక్ అటాక్ అది వచ్చేసి మొన్నడు ఏకంగా ఆసుపత్రిలో జాయిన్ అయిపోయాడు, ఐసీయూలో ఉన్నాడు. క్రాస్ చెక్ డాక్టర్లు అన్నీ చూశాక ఈ డ్రామాలు ఆడుతున్నాడు తప్ప ఏమీ లేదు, వీడు బాగానే ఉన్నాడు, తీసుకొని లోపలేండి అన్నారు.
సో వాడు, వాళ్ళ అమ్మ, అన్నదమ్ములు ఇద్దరు, నలుగురు కూడా జైల్లోనే ఉన్నారు. సో ఇందులో నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను కొత్తగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక్కసారి డబ్బు ఎక్కువ కావాలి అన్న వేళ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కొడుకు సైడ్గా అన్నారు అంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా అదే ధోరణిలో ఉంటారు తప్ప పెళ్ళి అయిపోయిందిలే ఈ గుణదారు సర్దుకుపోతే కళలో కూడా అనుకోరు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక అమ్మాయి అందం చూసి ఏదో విధంగా పెళ్లి చేసుకొని చెప్పేసి అనుకున్నాడు ఎవడైతే ఉన్నాడు, ఆ అందం కోరికలు ఇవన్నీ తీరిన తర్వాత నర్ల డబ్బు మీద ఆశ కలిగేది. దట్టు వాడు ఫ్యామిలీ కనుక వరస్ట్ ఫ్యామిలీ అనుకోండి, ఇక ఈ అమ్మాయికి నరకం చూపెడతారు. పాపం ఈ అమ్మాయికి అదే చేశారు వాళ్ళు. ఈ వైష్ణవుల అమ్మ నాన్న కానీ అన్నదమ్ములు కానీ చూస్తుంటే పాపం నిజంగా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అంత మంచి కుటుంబం, 50,000 దాదాపు సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 1 lakh కూడా దాటి ఉంటారు ఛానల్. అంత ఛానల్ ఉంది, హ్యాపీగా బిందాస్గా బతికేయచ్చు. ఈ హరిబాబు అనేవాడు బుర్రలో పురుగు ఎంత దారుణం తయారైందంటే చివరికి ఆ అమ్మాయిని చంపేసి ఆ పిల్ల కడుపులో ఉన్న బిడ్డను చంపేసి వాడు రోడ్డును పడి వాళ్ళ ఫ్యామిలీ జైలు, వీడు జైలు, అంతా కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంక ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాం. మన అన్నా కదా, వాడు జైల్లో ఉంటే సేఫ్, బయటకు వచ్చాడా ఖచ్చితంగా చంపేస్తారు. ఇది నేనట కాదు, వాళ్ళే చెప్తున్నారు. మనం మామూలుగా అన్నా అదే నిజం. వాళ్ళు అన్నారు వాడు జైల్లోనే ఉండి చస్తే సరి, బయటకు వచ్చాడా మేము చంపేస్తాం అంటున్నారు. అసలు ఊరుకోమని అన్నారు. ఆల్మోస్ట్ అమ్మాయి వైష్ణవి అన్నదమ్ములు కానీ బంధువులు ఆల్మోస్ట్ చాలామంది కుర్రోళ్ళే ఉన్నారు. సో ఆవేశం, బయటకు వచ్చాడా చచ్చిపోతాడు, లోపల ఉన్నాడా బతికిపోతాడు. ఎవరు? ఈ హరిబాబు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ అంతే. ఎందుకంటే భయంకరమైన కోపంతో ఉన్నారు. మామూలుగా వైష్ణవి ఒకవేళ ప్రెగ్నెంట్ కాకపోతే సిచ్యువేషన్ అనేది నాకు తెలియదు, కానీ ప్రెగ్నెంట్ అయ్యేసరికి కడుపులో ఉన్న బిడ్డని వైష్ణవి ఇద్దరు కలిపి చంపేసరికి సమాజంలో అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతాం. మామూలుగా చంపితే ఓకే అనేటువంటి డైలాగ్ కొట్టకండి. జనరల్గా చాలా చోట్ల ఇటువంటి జరుగుతున్నాయి, కానీ కడుపుతో ఉన్నటువంటి మహిళని చంపడం అంటే ఘోరాతి ఘోరం కదా అసలు అది. పోలీసు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు, దయచేసి ప్రేమ పెళ్ళిళ్ళు అన్నప్పుడు 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అబ్బాయి ఎలాంటి వాడు, అమ్మాయి ఎలాంటిది, పెళ్లికి ముందు చెప్పే మాటలు, ప్రేమకు ముందు చెప్పే మాటలు, ప్రేమ కోసం చెప్పే మాటలు ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. పెళ్ళైన తర్వాత చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయి. పెళ్ళైన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఇంకొకలాగా ఉండేది. అన్నింటికి మించి గతంలోనే చాలాసార్లు ఇదే చెప్పా, మనం ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నామో ఆ అబ్బాయి ఆ అమ్మాయి, వాళ్ళ గురించి మీరు ఎంతైతే ఆలోచిస్తారో, క్రాస్ చెక్ చేస్తారు, దానికి 10 వాళ్ళ ఫ్రెండ్స్, అమ్మాయినా అబ్బాయినా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే వన్స్ పెళ్ళి అయింది అంటే పెళ్ళికి ముందు వీడు ఎన్నైనా ఒప్పిస్తాడు, ఈ అమ్మాయి ఎన్నైనా ఒప్పించాడు. పెళ్ళి అయింది అంటే ఖచ్చితంగా వాడి ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్, వీడి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటూ ఉండేది. చాలా చోట్ల జరుగుతున్న ఘోరాలు నేరాలు అన్నీ ఏంటంటే వీళ్ళిద్దరికన్నా ఆ బయట ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీళ్ళ వాళ్ళు ఇవన్నీ ఘోరాలు కూడా. సో ఖచ్చితంగా వీళ్ళకైతే శిక్ష పడే విధంగా పోలీసులు అయితే మొత్తం చార్జ్ షీట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తాం.